ఇవాళ ఎందుకు పిలిచామంటే ఒక స్పెషల్ కేస్. యాక్చువల్లీ వెరీ రేర్ అనే చెప్పలేం గానీ ఇట్స్ ఎ స్పెషల్ కేస్. బేసిక్ ఏంటంటే బాబు అరౌండ్ ఫ్రమ్ సొమాలియా అరౌండ్ 17 ఇయర్స్ బాయ్. మన దగ్గరికి వచ్చినప్పుడు వెరీ బ్యాడ్ కండిషన్‌లో ఉన్నాడు. ఆల్మోస్ట్ మనకు ఒక వీల్ చైర్ కూడా కాకుండా స్ట్రెచర్ మీద నడిచే పరిస్థితి కూడా లేదన్నమాట పేషెంట్‌కి. సో బేసిక్‌గా ఈ పిల్లోడు అరౌండ్ 13 ఇయర్స్ బ్యాక్ అంటే అరౌండ్ 5, 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు హైడ్రోకెఫలస్ అంటాం. సో అది బై బర్త్ న్యూరలాజికల్ ఇష్యూ. దానికి స్టెంట్ వేశారు. ఏది వీపీ షంట్ అంటారు. సో బ్రెయిన్ నుంచి బైపాస్ చేసి పెరిటోనియల్ షంట్ అంటాం అనమాట. అక్కడ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఎక్కువ సెక్రీట్ అవుతుందో ఆ బ్రెయిన్ ఇబ్బంది లేకుండా బైపాస్ చేసి పెరిటోనియం అంటాం. అంటే ఏదైతే పొట్ట స్టమక్ ఉంటుందో దాంట్లో కలుపుతారనమాట. దాన్ని వీపీ షంట్ అంటాం. సో ఈ పిల్లోడికి ఏమైందంటే అది ఆల్మోస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ వేశారు. మరి అక్కడ బేసిక్ ఏంటంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర సరిగ్గా రిపోర్ట్స్ అనేవి ఉండవు అనమాట. మనం ఒక్కొక్కటి పేషెంట్ హిస్టరీ చూసుకొని దాని తర్వాత అక్కడ ఏం సర్జరీ చేశారు అవన్నీ మనకి తెలియదు చాలా మటుకు ఈ కేసుల్లో. సో ఈ పేషెంట్కి ఏమైందంటే అక్కడ వీపీ షంట్ వేశారు 13 ఇయర్స్ బ్యాక్. అరౌండ్ 1 ఇయర్ బ్యాక్ సర్జరీ చేశారు అనమాట. మేజర్ సర్జరీ అబ్డామినల్ ప్రొసీజర్ చేశారు. ఈ అబ్డామినల్ ప్రొసీజర్ చేసిన తర్వాత మనకు తెలియదు ఏం జరిగిందనేది. అది ఎందుకు చేశారు ఏంటనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ రిపోర్ట్స్. సో మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎంట్రోక్యూటేనియస్ ఫిస్టులాస్ అంటాం. బేసిక్ ఏంటంటే స్కిన్ మన బోల్ అనేది అటాచ్మెంట్ ఉండి మల్టిపుల్ ప్లేసెస్లో మోషన్ అనేది వస్తూ ఉంటుంది. ఒక పేషెంట్ మనం ఫుడ్ ఆహారం తీసుకుంటే కింద నుంచి మోషన్ వెళ్తాం. కానీ పిల్లోడికి ఏమైందంటే 6-7 చోట్ల నుంచి మోషన్ వస్తుంది అబ్డామిన్లో. సో ఆల్మోస్ట్ మనకి ఎట్లా ఒక జాలీలాగా ఉంటుందో ఎక్కడ పడితే అక్కడ లీక్ అవుతుందో వాటర్ అట్లా మోషన్ వచ్చేదన్నమాట. మా దగ్గరికి వచ్చినప్పుడు పాపం తినే కండిషన్లో లేడు, మాట్లాడే పొజిషన్లో లేదు. తర్వాత మన దగ్గర టెస్ట్లన్నీ చేసి ఎవాల్యుయేట్ చేసి సిటీలో ఓకే లోపల అబ్డామిన్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత కొంచెం హై రిస్క్ ప్రొసీజర్ అనమాట ఇది. సో దెన్ వీ హ్యావ్ టేకెన్ హిమ్ అప్ ఫర్ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఏదైతే వీపీ షంట్ వేశారో అదొకటి కోలన్ ఏదైతే మనకి స్మాల్ బౌల్ ప్లస్ ఇంటెస్టైన్ పెద్ద పేగు జాయింట్ ఉంటుందో ఆ ఏరియాలో కాయిల్ అయిపోయింది అనమాట. కాయిల్ అయి పైప్ నుంచి కూడా ఆల్మోస్ట్ పస్ లాగా వస్తుంది అనమాట పైన బ్రెయిన్ నుంచి. ప్లస్ ఏంటంటే కింద అబ్డామిన్ కూడా మొత్తం అబ్డామినల్ ట్యూబర్క్లోస్ అంటాం. అదొక అబ్డామిన్ కక్కున్ అంటాం అనమాట. సో ఎక్కడికక్కడ మొత్తం ప్యాచ్ ఆఫ్ అయిపోయి ఇంటెస్టైన్ ఒకదానికొకటి మెలికలు పడిపోయి సో ఇట్ వాజ్ వెరీ హారబుల్ స్టేట్. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ 6 to 8 hours ప్రొసీజర్. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే అతుకులు ఉన్నాయో అన్నీ తీసేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్. సో అది బ్రెయిన్ నుంచి ట్యూబర్క్లోసిస్ అబ్డామిన్కి వచ్చిందా లేకపోతే అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిందా అనేది మనకు తెలియదు. ఇట్స్ ఎ మల్టీ కాంప్లెక్స్ ప్రొసీజర్. దాని తర్వాత న్యూరోసర్జన్ పిలవడం జరిగింది ఆన్ టేబుల్. సో ఏదైతే వీపీ షంట్ ఉందో అది కంప్లీట్ ఇన్ఫెక్ట్ అయ్యి పస్ అనమాట పోరింగ్. సో కంప్లీట్ బ్రెయిన్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఆ పైప్ అనేది తీసేయడం జరిగింది. ప్లస్ కింద ఏదైతే మన బోల్స్ ఉన్నాయో మొత్తం ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో దాని తర్వాత కొన్ని ఏరియాల్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది ఆ పేగు తీసేయటం జరిగింది. ప్లస్ ఏంటంటే ఈ ప్యాచెస్ అన్నీ రిపేర్ చేసి మనం కంప్లీట్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయగలిగాము. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month పట్టింది పేషెంట్ని క్రిటికల్ కేర్ ఐసీయూ నుంచి బయటకు తీసుకురావడానికి. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్. దీనికి ఇక్కడ ఒకటే ఏదో జనరల్ సర్జన్ నేను ఒక్కడిని ఇన్వాల్వ్ అయ్యి చేసింది కాదు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఏదైనా ఇట్లాంటి క్రిటికల్ కేసెస్ మనం సర్జరీ చేసినప్పుడు డెఫినెట్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ, మా టీమ్ ఆఫ్ సర్జన్స్, దాని తర్వాత క్రిటికల్ కేర్, ఐసీయూ బ్యాకప్, సిస్టర్స్. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ పేషెంట్ ఫైనాన్షియల్ కూడా చాలా వీక్ అనమాట. ఒక స్టేజ్ తర్వాత నేను ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోలేను సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇక మేము ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి పేషెంట్ వదులుకోలేము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్ని ఇంటికి అరేంజ్ చేయడం విజిట్స్, దాని తర్వాత నర్సింగ్ కేర్ ఇంట్లో అరేంజ్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గడం వల్ల అట్ లాస్ట్ మేము సేవ్ చేయగలిగాం పేషెంట్ని. So when we save a patient, it gives lot of heart-touching moments, lot of satisfaction. That is the only reason why we are in this profession. End of the day, we are in this profession to save a patient. So it gives lot of pleasure. And second time visit వచ్చినప్పుడు వాడు నవ్వుకుంటా మాట్లాడుకుంటా వచ్చాడు నా దగ్గరికి. సో ఇప్పుడు ఈజ్ విజిటింగ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్.
సార్ చెప్పినట్లు ఇది అత్యంత క్లిష్టమైన, కష్టమైన సర్జరీ. సర్జరీకి అనస్థీషియా ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సర్జన్‌కి కంఫర్టబుల్ స్పేస్ ఇవ్వడము, సర్జన్‌కి ఒక ఈజ్ ఇవ్వడము అనేది ఒక ఆర్ట్. అనస్థీషియా ఆర్ట్. సో, ఈ పేషెంట్ సార్ చెప్పినట్టు 6-8 అవర్స్ సర్జరీ. సో, ఆప్టిమైజేషన్, ప్రీ అనస్థీషియా చెకప్, ఇన్వెస్టిగేషన్స్, వర్కప్. దాని తర్వాత ఇంట్రా ఆపరేటివ్‌లీ పేషెంట్‌ని ఆ 6-8 అవర్స్ స్టేబుల్‌గా ఉంచడం. దీనిలో భాగం ఏంటి అంటే పేషెంట్‌కి ఇంట్రా ఆపరేటివ్ అంటే డ్యూరింగ్ సర్జరీ గానీ, సర్జరీ అయిపోయిన తర్వాత గానీ వెరీ, వెరీ క్రూషియల్. సో, ఆ పెయిన్ కాంపోనెంట్‌ని మనము టాకిల్ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్స్ అంటాం. సో, ఆ ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేయడము. దాని తర్వాత ఆర్టీరియల్ లైన్స్ అంటాం. అంటే బీట్ టు బీట్ మానిటరింగ్ మనం పేషెంట్‌ని చూసుకోవడం ఆ 6-8 అవర్స్. తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత 48 అవర్స్ పోస్ట్ సర్జరీ. దాని తర్వాత సెంట్రల్ లైన్ క్యాథెటరైజేషన్ అంటాం. అంటే పేషెంట్‌కి ఏమైనా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలన్నా, బ్లడ్ ఇవ్వాలన్నా అలాంటివి మానిటరింగ్ కంటిన్యూయస్‌గా చేసుకోవడము, వీనస్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకోవడము. అండ్ ఆ 6-8 అవర్స్ పేషెంట్‌ని రికవర్ అయిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేయడం. ఐసీయూలో కూడా పేషెంట్ యొక్క వైటల్స్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేసుకోవడం, పెయిన్‌ని టాకిల్ చేయడము. అదే విధంగా ఏంటంటే ఫస్ట్ 4-5 డేస్ పేషెంట్ ఇలాంటి మేజర్ జీఐ సర్జరీస్ అయినప్పుడు దే విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్. సో, అంటే మనం అసలు ఫుడ్ అలౌ కూడా చేయం. ఎందుకంటే అంత పెద్ద మేజర్ సర్జరీస్ చేసినప్పుడు రిసెక్షన్ అనాస్టమోసిస్ చేసినప్పుడు ఒకవేళ ఫుడ్ అలాంటిది ఇస్తే అది లీక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో, మనం ఏంటంటే 4-5 డేస్ ఆ పేషెంట్‌ని ఐసీయూ క్రిటికల్ కేర్ యూనిట్‌లో విత్ ది క్రిటికల్ కేర్ టీమ్ గానీ, మా టీమ్ గానీ, దెన్ నర్సింగ్ స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ సర్జన్ రౌండ్స్ అండ్ ఫాలో అప్ ఇన్పుట్స్ ఇవ్వడము, టీమ్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పేషెంట్‌కి దాదాపు ఒక 4 డేస్ కంటిన్యూయస్‌గా టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ అంటామనమాట. అంటే ఈ సెంట్రల్ వీనస్ క్యాథెటర్ నుంచి అదే ఆహారం విధంగా ఉంటుంది. అది ఐవీ రూపంలో వెళ్తా ఉంటుందన్నమాట. సో, అది 24 అవర్స్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏంటి ఒక డైటీషియన్‌ని కన్సల్ట్ చేసి దాన్ని ఇవ్వడము. అండ్ దాని తర్వాత స్లోగా స్టెప్ డౌన్ చేయడం అండ్ డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నమాట. సో, యాస్ సర్ సెడ్ వి ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెరీ హ్యాపీ. మోస్ట్ గ్రాటిఫైయింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే ఒక పేషెంట్ రికవర్ అయ్యి వచ్చి మనతో పాటు ఉండి ఒక స్మైల్ ఇవ్వడం. దట్ ఈస్ మోస్ట్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఈస్ ఆల్ సెకండరీ. మోస్ట్ గ్రాటిఫైయింగ్ ఫర్ ఎనీ డాక్టర్ ప్రపంచంలో ఏంటి అంటే ఆ పేషెంట్ వచ్చి థ్యాంక్స్ చెప్పి ఒక స్మైల్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ టు టాకిల్ సచ్ క్రిటికల్ కేసెస్. థ్యాంక్ యూ. బేసిక్ ఏంటంటే హియర్ వి వర్క్ యాజ్ ఎ టీమ్. ఇక్కడ ఏదో నేను డాక్టర్ వెంకట్ పవన్ ఇండివిజువల్ సర్జన్ ఏదో గొప్పలు చెప్పుకోవటం కాదు కానివ్వండి, దెర్ ఇస్ ఎ టీమ్. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సో టీమ్ ఉన్నప్పుడు వీ ఎంజాయ్ డూయింగ్ క్రిటికల్ కేసెస్. బయట ఏంటంటే అమ్మో క్రిటికల్ కేసు వస్తే భయపడటం, పేషెంట్ని ఏంటి ఏం చేయాలి అనేది. కాకపోతే ఒక టీం ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ లెవెలే వేరు. పనిచేయటం, యాటిట్యూడ్, అట్మాస్ఫియర్. సో వీ రియల్లీ ఎంజాయ్ అవర్ వర్క్ ఎట్ మెడికవర్. సో this is not the only success story we are doing. So many success stories we see every day in and day out that goes to each and every doctor at Medicover, and because we work as a team, I think that has brought us a long way in our journey of establishing so many units. And thank you again press andariki vachinanduku. Thank you very much.